స్టోరీ నేర్చుకుందాం, ఓకేనా? ఏం స్టోరీ అంటే చీమ మరియు ఏనుగు. ఏంటి? ఇదిగో చీమ కనబడుతుందా? కనబడిందా? ఇదిగో ఏనుగు. ఏనుగు ఇది కనబడుతుందా? చీమ ఏనుగు. ఒక రోజంట చీమ ఏం చేసిందంట, చీమలు బాగా ఒక అడవి ఉందంట. ఏముందంట? ఇదిగో అడవి. అడవి ఉంది కదా, అడవిలో ఒక చీమల కుటుంబం ఉందంట. మన కుటుంబం ఉండేది కదా, మన కుటుంబంలో అమ్మ నాన్న చెల్లి అక్క అందరూ ఉంటాయి కదా. అలానే ఈ అడవిలో అంటే ఒక చీమల కుటుంబం ఉందంట. ఏం కుటుంబం ఉంది చెప్పాలి అందరూ? ఏం కుటుంబం ఉంది? అయితే ప్రతి ఉదయం అంటే ఇదిగో చూడు, ఆహారం కోసం చూడు ఎలా వెళ్తుంది, తిరుగు చూడు మాయ ఎందులా ఆహారం కోసం ప్రతి ఉదయం వెతుకుతూ తిరుగుతుంటాయంట. ఎక్కడన్నా ఆహారం తాకలేస్తుందని అలా వరుస చూడు ఎంత లైన్లు వేస్తాయి చీమలు. చూడు చీమలు లైన్లు వేస్తాయా? మీరు కూడా ఇలా లైన్లు వెళ్ళాలి. చేయబడుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇగో ఇలా 1 by 1 లైన్లు వెళ్ళాలి. చూసారా చీమలు చక్కగా వెళ్తున్నాయి? చూడండి, బాగా చూడాలి. చూసారా? చూసారా? బాగా చూసారా? అయితే ఈ చీమలంట ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్నాయంట. వెళ్తుంటే ఒక రోజు ఏం చేసింది, ఆ చీమల కుటుంబం ఆహారాన్ని సేకరించుకొని ఏం చేసింది, తిరిగి వస్తున్నాయి. బజార్ వెళ్ళి ఆహారం కోసం వెళ్ళి మరి తిరిగి వస్తూ ఉండి చాక్లెట్ కోసం వెళ్ళింది కదా అనేసి అలానే చాక్లెట్ కొనుక్కొని వస్తున్నట్టు ఈ చీమలు కూడా ఆహారం తీసుకొని వస్తూ ఉండి అంట. వస్తూ ఉన్నది పెద్ద ఏనుగు. ఏనుగు కాదు, జంతువులన్నింటిలో ఏంటిది? ఏనుగు పెద్దది. ఏం పెద్దది? జంతువులన్నింటిలో ఏం పెద్దది? ఏనుగు ఇంగ్లీష్లో ఏమంటే ఎలిఫెంట్. ఏమంటారు? ఈ ఎలిఫెంట్ ఏం చేసిందంట, ఈ చీమలు పుట్టింది కదా, చీమలు తీసుకొని వస్తా ఉంటే ఇదిగో తొండంతో నీళ్ళు తీసుకుందంట. చూడు చీమ చూడు, తొండంతో నీళ్ళు తీసుకో. పాపం చీమలు శబ్దం ఉండిపోయి ఏం చేసింది, అలా తీసుకొని వస్తూ ఉంటే చీమలన్నీ వరుస లైన్లో వస్తుంటే ఈ ఏనుగు ఏం చేసింది, దాని తొండ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఆ తొండంతో నీళ్లు ముంచుకొని ఆ చీమలపై ఫోన్ ఊసిందంట. అప్పుడు చీమలన్నీ చెల్ల చెదిరిపోయినంట. పాపం ఆహారం అంతా లేదు, ఇది తడిచిపోయిందంట, తినటానికి లేదంట. అయ్యో మా ఆహారం పాడైపోయిందని చీమలు ఏం చేయలేక నిశ్శబ్దంగా ఉండేయంట. ఒకరోజు ఏం జరిగిందో చెప్పనా? పెద్ద చెట్టు ఉందిరా. అడవిలో చెట్లు ఉంటాయా? పులులు ఉంటాయా? సింహాలు ఉంటాయా? ఏనుగులు ఉంటాయా? అలానే ఆ చెట్టు కింద పడుకొని ఏనుగు నిద్రపోతుందంట. ఏనుగు నిద్రపోతుంటే షాయిదు నిద్రపోతూ ఉంటే చీమలు ఏం చేసినా చెప్పనా? దాని చెవులోకి వెళ్ళి దాని తొండంలోకి వెళ్ళి చీమలు మొత్తం పుడతా ఉంది. ఇది నిద్రపోతుంది. ఇదేంటి ముక్కులు ఏందో గురగలాడితే చెవులు ఏందో పోయింది, ఏందో ముక్కులు పోయిందని ఏనుగు ఎదిరించుకుంటుంది. ఎదిరించుకున్నా అసలు అవి వదలట్లా. చీమలు వదులుతున్నాయా? వదలట్లా. ముక్కులో పోయినాయి, చెవులో పోయినాయి, మొత్తం పోయినాయి. అయితే ఏం చేసింది చెప్పనా? ఏనుగు తొండంలో పాకి దాన్ని కుట్టడం ప్రారంభించింది. ముక్కులు కొడతాయి, తొండలు బాగా కొడతాయి. ఇట్లా ఇట్లా కుట్టి పెడతాయి. అరుతుంది ఏనుగు, అరుతుంది, రెక్కలేస్తుంది. అడవంతా తిరుగుతుందా? అడవి మొత్తం తిరుగుతాము. నన్ను ఏదో కొడుతుంది, చీమలు కొడుతుంది. అడవంతా తిరుగుతుంది. ఏనుగు మేలుకొని చీమలు తన తండ్రుని బయటకు తీసుకురావడానికి అన్ని మీద అబ్బా ఎట్టపోతే ఈ చీమలు అని నీళ్లు పోసుకుంటుంది. పోట్ల చీమలు చెవిటి ఎదిరిస్తుంది. చీమలు పోట్ల ఏం చేసింది, కానీ చిన్న చీమ బయటకు తీయలేకపోయింది. కానీ ఏం చేసింది, కానీ తను మిక్కిలి చిన్న చీమలు ఏం చేసింది చెప్పరా? ఏనుగు ఏడవడం ప్రారంభించింది. నా చీమలు కొడుతున్నాయి, ముక్కు నిండా చీమలు, చెవు నిండా చీమలు, చాక్లెట్ తర్వాత చెవు నిండా చీమలు అని ఏడుస్తుందిరా. వేస్తులు ఏడుస్తుంటే ఈ చీమలు ఏడుకుంటే జాలి పడి ఏం చేసినాయి, పాపం చూడు ఎట్లా ఏడుస్తుంది. ఏడమ్మకని జాలి పడి ఏం చేసింది, చిన్నగా బయటకు వచ్చేస్తుంది. ఇది ఏడుస్తుంది చూడు, అట్లా ఏడుతుంటే చీమలు చిన్నగా బయటకు వచ్చేసింది. ఈ రోజు నుండి చీమలు ఏ జంతువు కూడా హాని చేయవు.
ఇంక మేము ఏ జంతువుకు మేము హాని చేయి. ఏం చేస్తాము? హాని చేయి. ఏం చేస్తాము? హాని చేయమని చెప్తుంది. ఇంకా మేము ఎప్పుడు మనం కొట్టలే ఏనుగు అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఏనుగు ఇంకెప్పుడు మేము నిన్ను హాని చేయమని చెప్తుంది. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు తెలుసా? చెమలే ఏం చేస్తాను అనుకోవచ్చా? చీమ మనల్ని ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? చీమలు చంపుతాం. కానీ చూడు ఏనుగు తొండ మొత్తం తినేసి ఫుడ్ పెట్టి ఏనుగు అంత పెద్ద ఏనుగు చీమలకి అల్లాడిపోయింది. అర్థమైందా? మనం ఎవరికి హాని చేయకూడదు. అవి చెమ్మేలా నన్ను నమ్ముకోకూడదు. ఓకేనా? బాగుందా? మన స్టోరీ ఏం స్టోరీ? ఏనుగు చీమలు. చూడండి, చీమ మరియు ఏనుగు. ఓకేనా? స్టాప్.